హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే వచ్చాను. 23rd మనకి వసంత పంచమి ఉంది కదా, ఆ రోజైతే అక్షరాభ్యాసం ఉంది. చాలామంది బాసరా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వెళ్తారు. అలాగే మన విజయనగరంలో ఉండే సరస్వతి టెంపుల్కి కూడా వస్తారు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. మీరైతే బాసరా వెళ్తారో, సరస్వతి టెంపుల్కి వెళ్తున్నారో, విజయనగరంలో ఉండే సరస్వతి టెంపుల్కి వెళ్తున్నారో నాకైతే ఒక కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం అండి. ఎందుకంటే 23rd మనకి సరస్వతి టెంపుల్లో అక్షరాభ్యాసం ఉంది. దానికోసం అనేసి ఇక్కడ ఆల్రెడీ మనకి అక్షరాభ్యాసంకి రసీదు టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ టెంపుల్ దగ్గరే మనకి అక్షరాభ్యాసం అయితే అవుతుంది. అయితే ఈ రసీదు టోకెన్స్ అనేవి అయిపోయాయండి చాలా మట్టుగా. ఎందుకంటే మినిమం టైమింగ్స్ అయితే ఏమున్నాయి అంటే ఒక మార్నింగ్ 5:30కి ఉంది, అలాగే 6:30కి ఒకటి ఉంది, అలాగే 1 గంటకి. ఈ మూడే ఉన్నాయండి టైమింగ్స్. మిగతావి అయితే టైమింగ్స్ అయితే టోకెన్స్ అనేవి అయిపోయాయి. ఎవరైనా టోకెన్స్ తీసుకోవాలంటే వెంటనే వచ్చి టోకెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, లేదంటే ఆ టైమింగ్స్ కూడా అయిపోతాయి. ఎందుకంటే మార్నింగ్ 5, అలాగే మార్నింగ్ 6:30, అలాగే ఆఫ్టర్నూన్ 1 అండి. ఈ 3 టోకెన్స్ అయితే ఉన్నాయి. చాలామంది వచ్చి టోకెన్స్ అనేవి రసీదులు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి మనం తీసుకోవాలి. అలాగే ఈ టెంపుల్ లోపల మీకు చూపించాను కదా సరస్వతి గుడి, ఆ గుడి దగ్గరే మనకి అక్షరాభ్యాసం లోపల అనేది మినిమం ఒక 100 మంది ఇలా ఇంతమందిని అనేసి ఒక ట్రిప్కి పెట్టి ఇక్కడ అక్షరాభ్యాసం అనేది టెంపుల్లో చేస్తారు. ఈ అక్షరాభ్యాసం అయిన తర్వాత మనకి సరస్వతి టెంపుల్ చుట్టూ ఈ పిల్లల్ని తల మీద స్లేట్లు పెట్టుకొని ఇలా గుడి చుట్టూ అనేది 3 సార్లు అనేది ప్రదక్షిణ చేయిస్తాము. ఇక్కడే అండి రసీదు టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఎవరైనా తీసుకోవాలంటే వెంటనే వెళ్ళి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వెంటనే వెళ్ళి టోకెన్స్ అయితే తీసుకోండి. అలాగే ఈ సరస్వతి టెంపుల్లో మనకి పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చాలామంది చేయిస్తూ ఉంటారండి. ఎందుకంటే సరస్వతి గుడిలో చేయించడం వల్ల పిల్లలకి బాగా చదువు, అలాగే మంచి బుద్ధి, మంచి తెలివితేటలు వస్తాయని చాలామంది ఇక్కడికి వచ్చి మరి విజయనగరం వచ్చి మరి చాలామంది చేయించుకుంటారు. అలాగే మనకి టెంపుల్కి పక్కనే మనకి శివాలయం కూడా ఉందండి, స్ఫటిక శివలింగము. ఇది చాలా ఫేమస్. తప్పకుండా మీరు సరస్వతి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ శివాలయానికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఇది నైట్ టైం చూడడానికి ఈ స్ఫటికలింగం మెరుస్తూ ఉంటుంది. నిజంగా నైట్ టైమే చూడాలి. మార్నింగ్ టైంలో వచ్చిన వాళ్ళు మార్నింగ్ టైం చూడండి. నైట్ టైం ఎవరైనా వస్తే తప్పకుండా ఈ శివాలయానికి వచ్చి వెళ్ళండి. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అండ్ టెంపుల్. ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ మంచి